గుంటూరు జిల్లా వాసి. ఇక్కడ అమరావతి నగరాన్ని ఒక పెద్ద స్థాయిలో ప్రపంచంలోనే ఐదో నగరంగా నిర్మించాలనేటువంటిది ఒక అంబిషియస్ ప్రాజెక్టు ఒకటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దాని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. అంటే మీ పార్టీ పరంగా దాని మీద మీ స్టాండ్ ఎప్పుడన్నా పార్టీలో చర్చించుకున్నారా? ఇది మంచిది కాదు, అదేవిధంగా ఆ నిర్మాణానికి తగినట్టుగా స్విస్ ఛాలెంజ్ విధానాలు చేయటం, పారదర్శకంగా లేదనేటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి రావటం. సో ఇవన్నీట్లో మీ పార్టీ స్టాండ్ ఏంటి? పార్టీ పరంగా ఎప్పుడు వీటి మీద చర్చ రాలేదండి. ఇప్పుడు ఒక మంచి పట్టణం కట్టేదానికి దీంట్లో ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మంచి నగరం అయితే మనం కట్టడానికి ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కడితే మనకు ఉన్నటువంటి పరిస్థితులు, మన వనరులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు దాని గురించి చర్చ తప్ప ఎప్పుడు కూడా మంచి నగరం కట్టడానికి ఎప్పుడు డిస్ప్యూట్ ఏం లేదు. వనరులు కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు ఒక అంబిషన్ చేయటం, కళ గంటంలో తప్పులేదండి. ఒక అంబిషన్ పెట్టుకోవడంలో, ఒక గోల్ పెట్టుకోవడంలో తప్పులేదు. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి తగినటువంటి పరిస్థితులు కూడా మనం క్రియేట్ చేసుకుని కష్టపడి పని చేసుకుని పూర్తి చేస్తే సంతోషమే. మనకి మంచి నగరం రావటం, అమరావతికి మంచి నగరం రావటం, అందులో గుంటూరు జిల్లాలో రావటం అనేటువంటిది ఆహ్వానించదగిందే. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీకు గుంటూరు జిల్లాకి క్యాపిటల్ వచ్చిన దాని విషయంలో మాకు కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు కూడా మేము వెల్కమ్ చేసినాం. ఆ రోజున గుంటూరు జిల్లాకి క్యాపిటల్ రావటం అనేది సంతోషం అనేటువంటి మంచి నిర్ణయంగానే భావించాం. మంచి నగరం రావటం సంతోషిస్తాం. ల్యాండ్ పూలింగ్ విధానంలో చేయటం అనేది, దాని మీద ల్యాండ్ పూలింగ్ విధానంలో ఆ రోజున రైతులు చాలా వరకు కూడా 90% వాలంటీర్గానే ఇచ్చినారండి. ఇది 10%లో జనరల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. పార్టీ పరంగా చర్చ జరిగింది. మేము కూడా కొంత స్టడీ చేసినప్పుడు అక్కడ వివాదం అలా కూడా ఒక 3,000 ఎకరాల్లో వివాదం ఉండుంటుంది. అది సహజంగా ఇంత పెద్ద ప్రాజెక్టు మీద చిన్న చిన్న ఉంటానే ఉంటే దాన్ని పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకొని వెళ్ళి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఆ రోజున అనిపించలేదు. సో ల్యాండ్ పూలింగ్ జరిగింది. దాని డెవలప్మెంట్ మాత్రం ఒక కమిట్మెంట్, ఏదైతే మనం ప్రజలకి చెప్పామో మంచి నగరం ఉందని, కమిట్మెంట్తో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దాని మీద మీకు అభ్యంతరాలు మాకు. కానీ ఒక ప్రధాన ఆరోపణ ఉందండి, అక్కడ ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగింది. అంటే ముందుగానే తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాజధాని వస్తుంది అనేటువంటి ఆలోచనతో చుట్టుపక్కల మొత్తం ల్యాండ్స్ కొనేశారు. ఇప్పుడు అవి దాని యొక్క వాల్యూ పెంచుకున్నారనేటువంటిది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్, మిగతా వామపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. అటువంటిది మీ పార్టీలో డిస్కషన్ జరిగిందా? డిస్కషన్ ఎప్పుడు రాలే. ఎప్పుడైనా ప్రభుత్వం మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు దాని మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఉంటే పోయిండేది పారదర్శకంగా. అంటే ప్రభుత్వానికి అటువంటి సజెషన్స్ మీ పార్టీ పరంగా మేము ఆ రోజు మేము అన్నామండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోతుంది దాని మీద అనేటువంటి. కానీ ఒక వాదన అయితే ఉందండి, రాష్ట్ర శాసనసభలో మీరు కూడా 5 టర్మ్స్ మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. మీ పార్టీ ఎవరైతే ఫ్లోర్ లీడర్ ఉన్నారో విష్ణుకుమార్ రాజు గారు, ఆయనకి కనీసం మాట్లాడటానికి అవకాశం రావటం లేదు, ఇవ్వటం లేదు, ప్రభుత్వం గొంతు నొక్కేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ చర్చ ఎప్పుడు పార్టీలో రాలేదండి. ఆయన కూడా ఎప్పుడు, ఆయన 1-2 సందర్భాల్లో ఆయన చాలా అసహనంగా, అంటే నాకు అవకాశం ఇవ్వటం లేదు అనేటువంటి అసహనం కూడా వ్యక్తం చేశారు కదా. పార్టీలో ఎప్పుడు రైజ్ చేయలేదు ఆయన. నేను పార్టీలో ఎప్పుడు మాట్లాడినా నేను అసెంబ్లీలో బాగానే రైజ్ చేస్తున్నాను, బాగానే మాట్లాడుతున్నాను అనేటువంటిది మాట్లాడతారు. కానీ ఎప్పుడు కూడా పార్టీలో అటువంటి డిస్కషన్ రాలేదు. సో అంటే బీజేపీకి శాసనసభలో కానివ్వండి, బయట కానివ్వండి, ఇవ్వాల్సిన గౌరవం ప్రభుత్వ పరంగా లభిస్తుంది అంటారు? శాసనసభలో లభిస్తుంది. నేను ఇందాక చెప్పేది గ్రాస్ రూట్ లెవెల్లో అది లేదు. దానికోసమే మీకు కోఆర్డినేషన్ కమిటీ వేసినారు. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఆ బ్రిడ్జిని, ఆ గ్యాప్ని ఫిలప్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కోఆర్డినేషన్ కమిటీకి ఉంది. అది జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది అంటే మీరు ఒక పహిల్వాన్, అంటే బాడీ బిల్డర్ అని అంటారు.
వెయిట్ లిఫ్టర్ అండి, వెయిట్ లిఫ్టర్ మీరు? వెయిట్ లిఫ్టర్. నేను 3 ఇయర్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాను కంటిన్యూగా. 2 సార్లు ఇంటర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారా? 2 సార్లు ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేశాను. అలీఘర్, బరేలీ 2 సార్లు కూడా. 75, 76 2 సంవత్సరాలు. తర్వాత ఎన్సీసీలో కూడా ఏబిసి సర్టిఫికెట్స్ ఉన్నాయి. రిపబ్లిక్ డే పార్టిసిపేట్ చేశాను. సమ్మర్ ట్రైనింగ్ కాశ్మీర్